గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. అక్కడ సివిల్ హాస్పిటల్ సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమాన ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక విమానంలో 2 పైలట్స్, 10 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా వెల్లడించారు. ఇక ఇప్పటికే విమానంలో 100 మంది ప్రయాణికులు, బీజే మెడికల్ కాలేజీలోని 20 మంది డాక్టర్స్ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అధికారిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల వివరాలపై అధికారులు హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అహ్మదాబాద్ హాస్పిటల్ కి 40 మృతదేహాలను తరలించారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం చాలా దురదృష్టకరమంటూ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలంటూ అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఢిల్లీ నుంచి అమిత్ షా అహ్మదాబాద్ బయలుదేరారు. మరోవైపు విశాఖపట్నం నుంచి రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫ్లైట్ లో అహ్మదాబాద్ కు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ, ఇతర కీలక వ్యాపారవేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అయితే విజయ్ రూపానీ వేరే విమానం ఎక్కారని, అయితే ఆయన పేరు కూలిపోయిన విమానంలోని ప్రయాణికుల జాబితాలో ఉన్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో 169 మంది భారతీయులు, బ్రిటన్ వాసులు 53 మంది, 7 పోర్చుగీస్ దేశస్థులు, 1 కెనడా దేశస్థుడు ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు కార్యకలాపాలు నిలిపివేయబోతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.